హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య. ఈరోజు మన వీడియో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు పచ్చడి చాలా సింపుల్గా చేసేసుకుందాము. ముందుగా 2 కప్పుల మునగాకుని ఆకులన్నీ విడదీసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ధనియాలు, సగం చెంచా జీలకర్ర, ఒక 10-15 మెంతులు, 1/2 స్పూను ఆవాలు వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత చట్నీకి సరిపడా ఎండుమిరపకాయలు, ఒక 10-15 ఎల్లిపాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత చివరగా నువ్వులు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకో కొద్దిగా నూనె వేసుకొని మనం ముందుగానే కడిగి పెట్టుకున్న మునగాకు ఉంది కదా, అది కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇది పక్కన పెట్టుకొని అదే కడాయిలో ఇంకాస్త నూనె వేసుకొని ఒక 4-5 టమాటాలు మీడియం సైజ్ కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. అందులోనే కొద్దిగా చింతపండు, కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకొని మూత పెట్టి చిన్న మంట మీద ఉడికించుకోవాలి. అవి మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం పప్పులన్నీ వేయించుకున్నాం కదా, వాటిని మిక్సీకి వేసుకుందాము. వీటిని మెత్తగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకు ఉంది కదా, అది కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఇందాక మనం టమాటాలను ఉడికించుకున్నాం కదా, వాటిని కూడా మిక్సీ పట్టుకోవాలి. వీటన్నిటిని మెత్తగా పట్టుకోవాలి. టమాటాలని అంత మెత్తగా పట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఒక 2-3 సార్లు మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పోపు కోసం ఒక కడాయిలో పోపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. అందులో పోపు దినుసులు, 2-3 ఎండుమిరపకాయలు, కచ్చపచ్చగా దంచిన ఎల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు, ఇంగువ కూడా వేసుకొని పోపు వేసేసుకోవాలి. అంతే అండి. ఇది వేడి వేడి అన్నంలో తింటే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. హెల్త్ కూడా చాలా మంచిది.